రైతు సోదరులకు నమస్కారం. ఇప్పుడు మనం కొరాజిన్ టెక్నికల్ క్లోరాంత్రినిపోల్ అనే మందు మనం మొగిపూరికి వాడతాం వరిలో. ఈ మందు మనం స్ప్రే చేసేటప్పుడు నానో యూరియా కలుపుకొని వాడవచ్చా లేదా, నానో డిఏపి కూడా కలుపుకొని వాడుకోవచ్చా లేదని పరీక్షిద్దాం. ముందుగా మనం ఇది బాటిల్ కొరాజిన్ టెక్నికల్ మన ఇఫ్కో ఎంసీ వారు తయారు చేసింది. ఇది మనం కొద్దిగా మన యొక్క నీళ్ళలో కొద్దిగా కలుపుకుందాం. మనం రైతు సోదరులు అయితే పొలాల్లో చిన్న మొగ్గులో కూడా కలుపుకొని చూసుకోవచ్చు. ఒక దాంట్లో నానో యూరియా ఉప్పొద్దాం. ఇది నానో యూరియా. సో మనం ఒకసారి రెండు పోసిన తర్వాత ఒక చిన్న కట్టిపులతో తిప్పుకుందాం. సో రెండు రకాల రసాయనాలు కూడా నీటిలో బాగా కలిసే విధంగా సో చూడండి, రెండు కూడా తెల్లగా లైట్ పాల కలర్లో ఉన్నాయి. మనం కలుపుకున్నాం. మొదట్లో ఈ రెండింటికి మధ్య కానీ ఎటువంటి రసాయనిక చర్య కానీ ఎటువంటి విభేదం ఏర్పడినా కిందకి మన అవశేషంలా కానీ పైన పెరుగు ముక్కల్లా కానీ విడిపోతుంది. ఇందులో కూడా అదే జరుగుతుంది. ఒకవేళ ఈ రెండింటికి కూడా రసాయనిక చర్యలో తేడా ఉంటే, లేదు కలిపినప్పుడు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా మనం ఒక 5 నిమిషాలు దాటిన తర్వాత కూడా ఇదే విధంగా ఉంటే ఈ రెండు యొక్క రసాయనాలు కలుపుకొని మనం మొక్కల మీద పిచికారీ చేసుకోవడానికి అవకాశం ఉందని అర్థం. దానివల్ల ఏంటంటే మనకి యూరియా బస్తా అనేది మళ్ళీ సెపరేట్గా వేయాల్సిన పని లేదు. ఇది మందు, ఈ రెండు మందు కలిపి ఒకేసారి కొట్టుకుంటే, ఇందులో కూడా నానో డిఏపి మనం ఇందులో కలుపుకొని కొట్టుకుంటే తర్వాత వచ్చే బాసరపు ఎరువుని మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనకి దీనివల్ల ఏంటంటే రైతు సోదరులకి తక్కువ ఖర్చు వస్తుంది, తక్కువ సమయంలో రెండు రకాల పనితనాన్ని మనం పంట మీద చూపించిన వాళ్ళు అవుతాం. నువ్వు